తెలంగాణలో టీడీపీ జాతకం మారింది. గతంలోకి వెళ్తే 1983కు ముందు తెలంగాణలో పటేల్, పట్టవారి వ్యవస్థ మరియు గడిలా వ్యవస్థలతో ఎక్కువగా మత కలహాలు, నక్సలైట్ల ప్రైవేట్ పంచాయతీలు ఇలాంటి చర్యలు ఎక్కువగా ఉండటం వల్ల తెలంగాణలో అభివృద్ధి వెనుకబడింది. దానికి తోడు తమ ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు వారి వ్యాపారాల కోసం హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుని వారి ప్రజా సమస్యలను తుంగలో తొక్కి తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కలిగించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న నందమూరి తారక రామారావు గారు అనేక కీలక నిర్ణయాలు తీసుకొని పటేల్, పట్టవారి వ్యవస్థ రద్దు, నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలపడం, గడిలా పాలనకు స్వస్తి, మత కలహాల అణిచివేత, స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్లతో పాటు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలైన ₹2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ₹50 1 HP పౌడర్ మొదలైన సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో అభివృద్ధికి పునాదులు వేశారు. అనేక మంది యువకుల్ని రాజకీయంలోకి తీసుకొచ్చి స్వచ్ఛమైన అవినీతి లేని పాలన అందించారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో ఇమిగ్రేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీ, సైబరాబాద్లతో హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారు. ఈ రోజు తెలంగాణ అత్యధిక ధనిక రాష్ట్రం అనటానికి ముఖ్య కారణం ఆ రోజు చంద్రబాబు ముందుచూపు వల్ల ఐటీ రంగం అభివృద్ధి చెంది 3 లక్షల ఉద్యోగాలు, 30,000 కోట్ల ఆదాయంతో హైదరాబాద్ భారతదేశంలో 5వ స్థానంలో ఉంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే అని అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. 2014లో రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ముందుండటం వల్ల క్రెడిట్ అంతా కేసీఆర్కే దక్కింది. తరువాత తెలంగాణలో సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలి అని ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపారు. తనదైన శైలిలో ఎమ్మెల్యేలను నయానో భయానో లొంగదీసుకుని టీఆర్ఎస్లోకి వచ్చేలా చేశారు. కానీ కేసీఆర్ 3 సంవత్సరాల పాలనలో అంకెల గారడీతో, మాయమాటలతో అభివృద్ధి జరుగుతుంది అని భావించేలా మభ్యపెడుతున్నారు. అయితే రాను రాను ప్రజలు వాస్తవాల్ని తెలుసుకుంటున్నారు. కేసీఆర్ పాలనపై ఇప్పటికే చాలా వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయితే తెలంగాణలో నేతలు, పార్టీలు మారినా తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. చాలా వర్గాల ప్రజల మద్దతు తెలంగాణలో టీడీపీకి ఉంది. దానికి తోడు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో బలమైన నాయకులు లేరనే చెప్పాలి. తెలంగాణలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. వాళ్లంతా రెడ్లు అధికారంలో ఉండాలి అని భావిస్తూ తెలంగాణలో కేసీఆర్ కి ధీటుగా ఢీ అంటే ఢీ అనే నాయకుడు ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. కేసీఆర్ ఎన్ని విధాలుగా లొంగదీసుకోవాలి అని చూసినా రేవంత్ రెడ్డి లొంగలేదు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డి కొరగాని కొయ్య అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రతి వైఫల్యాన్ని రేవంత్ రెడ్డి ప్రజల్లో ఎండగడుతున్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెడ్ల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి, బీసీ వర్గాల ప్రతినిధిగా ఎల్ రమణ, వీరేష్ గౌడ్, రాజారాం యాదవ్, మోతుకుపల్లి నరసింహులు, అమర్నాథ్ బాబు, నామ నాగేశ్వరరావు ఇలా పలువురు తమ కులాల ఓటర్లను పార్టీ వైపు తిప్పుకొని ఆ ఓట్లన్నీ టీడీపీకి పడేలా ఇప్పటినుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. ఇక ఆంధ్ర సెటిలర్స్ చాలా వరకు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. సో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో టీడీపీ బలపడుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అందర్నీ కలుపుకొని అధికారంలోకి రాబోతున్నాం అంటున్నారు పార్టీ శ్రేణులు. ఏది ఏమైనా రాను రాను తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. అనూహ్యంగా తెలంగాణలో టీడీపీ జాతకం మారబోతుంది అంటున్నారు. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.